అందరికీ నమస్కారం. నేనండి డాక్టర్ మీ శ్రీనివాసులు. మనం ఇప్పుడు ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్ పేపర్ 4 దాంట్లో అంటే వాస్తు అనే అంశంలో చాప్టర్ 2 అనే అంశం గురించి మనము ఆ చాప్టర్ 2లో మనం ఇప్పుడు పరిసరాల ప్రభావం గురించి ముందే తెలుసుకున్నాం. ఇప్పుడు నిర్మాణ స్థలం యొక్క బుద్ధి గల క్షేత్రంలో ఇండ్లు నిర్మిస్తే ఎంతకాలం స్థిరంగా నిలిచి ఉంటాయని గమనించడం ఈ మూల సూత్రం మనకు నిర్దేశిస్తుంది. ఆయా భూముల్లో నిర్మించిన కట్టడాలు ఎంతకాలం స్థిరంగా నిలుస్తాయనే విషయం శిల్పశాస్త్రంలో నిర్దేశించిన భూపరీక్ష యందు స్పష్టంగా గోచరిస్తుంది. నిర్మాణ స్థలంలో ఒక మూల సమచతురస్రాకారం అంటే ఏమి, ఒక నిర్మాణ స్థలంలో మనం ఒక మూల లోతు చతురస్రాకారంగా ఒక గుంతలు పడితే ఆ తవ్వి ఆ మట్టి యొక్క రంగు, రుచి, వాసన మొదలగు విషయాలు పరిశీలించి మరలా అదే మట్టితో ఆ గుంతను పూడ్చినప్పుడు మిగిలిన అంటే ఒక మూరలోతు గుంత అనుకోండి, మిగిలిన ఆ మట్టిని అనుసరించి ఫలితాలు నిర్దేశించట్లో గల పద్ధతులు ఎందు భూమి యొక్క పరిశీలన ప్రాచీన వైజ్ఞానిక పద్ధతిలో నిర్దేశింపబడినట్లు గ్రహించగలం. కానీ బీటలు వారిన స్థలం, బొరియలు గల స్థలం గృహ నిర్మాణంకు యోగ్యమైనది కాదని వాస్తుశాస్త్రంలో స్పష్టంగా చెబుతుంది. అది కాకుండా ఆరోగ్య సూత్రాల సమన్వయం. ఇప్పుడు మనకి వాస్తు యొక్క విషయంలో ప్రధానంగా ప్రతి ఒక్కరికి అవసరమైంది, ప్రతి జీవునికి ఆరోగ్యమే ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మానవ జీవితంలో ఆరోగ్యం ప్రముఖ స్థానం ఆక్రమించుకుంటుంది. ఎన్ని సంపదలున్నా ఆరోగ్య భాగ్యం అబ్బని నాడు ఆ జీవితం వ్యర్థమనే చెప్పాలి. అట్టి ఆరోగ్య భాగ్యం చక్కని గాలి, వెలుతురు ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఏ ఇంటికి చక్కటి గాలి, వెలుతురు ప్రసరించే అవకాశం లేదో ఆ ఇంటిలోని వారు ఆరోగ్యవంతులుగా ఉండలేరు. ఇండ్లకు 4 వైపులా ఏ దిశలలో ఎంతెంత ఖాళీ జాగా విడిచిపెట్టాలో ఈ 2 సూత్రములను ఆధారం చేసుకునే విశ్వకర్మ ప్రకాశికలో నిర్దేశించబడినది. మనం ఊహించవచ్చు, మానవ జీవనానికి ఆరోగ్యప్రదమైన మలయానిల అంటే పైరుగాలి దక్షిణ దిశ నుండి వస్తుంది. ఆ దిశ మూయబడితే ఆరోగ్యప్రదమైన గాలి ఆ ఇంటిలో ప్రవేశించును. సో అని విశ్వకర్మ ప్రకాశిక నిర్దేశించింది. ఇంటికి కిటికీలు అంటే వాతాయానాలు మొదలైన వాటిని నియమాలు ఈ ఆరోగ్య సూత్రాలను ఆధారంగా చేసుకొని వివరింపబడినది. మరొక విషయం ఇక్కడ ప్రకటించడం ఉచితం అనుకుంటాను. వాస్తు పురుషాంగ వివరణ చెబుతూ ఒకచోట ఇంటి ముంగిలి వాస్తు పురుషుని ఊపిరితిత్తులు ఏ విధంగా ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తాయో గృహ పురుష ఆరోగ్యంలో కూడా ఇంటి ముంగిలి అంత ప్రాముఖ్యాన్ని పొందుతుంది. వీటన్నిటినీ సమగ్రంగా పరిశీలిస్తే వాస్తు నియమాల్లో ఎక్కువ భాగం ఆరోగ్య సూత్రాల సమన్వయం గోచరిస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నిర్మాణ సౌందర్య పరిరక్షణ. మానవుడు సౌందర్య రాతకుడు. అతనికి కంటికి ఇంపైన వస్తువు లేక వస్తు సముదాయం చూడడంతోనే ఆనందం కలుగుతుంది. అందుచేతనే చూడముచ్చటగా ఉండే వస్తువులను తన సొంతం చేసుకోవాలని అభిలాషిస్తాడు. అదేవిధంగా అతని నివాస గృహం కూడా చుట్టూ ముచ్చటగా ఒక క్రమపద్ధతిలో ఎగుడు దిగులు లేకుండా నియమబద్ధంగా నిర్మించుకోవాలని అనాది కాలం నుంచి మానవుడు ప్రయత్నిస్తూ వచ్చాడు. ఎంతో చక్కని పద్ధతిలో ఇంటిని ముస్తాబు చేయే పద్ధతులు మన వాస్తుశాస్త్రంలో వర్ణించబడి ఉన్నాయి. ఇవంతా కూడా వాస్తు అవసరం. నెక్స్ట్, జీవిత అవసరాలకు రూపకల్పన. నాగరిక జీవితంలో జీవిత అవసరాల ఆయా దేశ కాల పరిస్థితులను బట్టి ఉంటాయి. వాస్తుశాస్త్రంలో ఈ నాగరిక జీవనానికి అవసరమైన మూల సూత్రాలు నిర్దేశింపబడ్డాయి. ఈ మూల సూత్రాలకు భిన్నం కాని రీతిలో ఆయా దేశ కాల పాత్రతల అనుగుణంగా గృహంలో అవసరానుగుణమైన గదులు, వరండాలు, వంటగదులు, పడక గదులు, భోజనశాలలు, స్నానపు గదులు మొదలైనవి ఏర్పాటు చేసుకునవచ్చును. ఆ మూల సూత్రాల ప్రకారం ఫండమెంటల్ రూల్స్ ఇల్లే దేవ, గంధర్వ, మానుష్య అను 3 భాగాలుగా విభజించబడింది. ఇంటి ముందు భాగం దేవభాగంగాను, ఈ దేవభాగంలో విద్యాభ్యాసం, మీటింగ్ హాల్, అతిథి సత్కార గృహం మొదలగునవి ఉంటాయి. మధ్య భాగం గంధర్వ భాగమునగా గర్భగృహం. ఇందులో పడక గదులు, వివాహాది శుభకార్యాలకు సమావేశమయ్యే మండువా లేదా హాలు, పిల్లల పడక గదులు ఉంటాయి. ఇంటికి వెనుక భాగం మానుష భాగంలో వంటగదులు, భోజనశాల, స్టోర్ రూమ్లు, మల విసర్జన స్థలాలు ఉంటాయి. భూభౌతిక శక్తుల వల్ల లాభాలు. ఈ నియమానికి సంబంధించిన ముఖ్య విషయాలు: భూమిని ఆవరించి ఉన్న అయస్కాంత వలయాల ప్రభావం. ఈ భూమి మీద జరుగుతున్న అన్ని సంఘటనలకి అయస్కాంత వలయాల ప్రభావంతో దగ్గర సంబంధం ఉండి తీరుతుందని నేటి సైంటిస్టులు సైతం అంగీకరించారు.
దిగ్మూఢ కులనాశ స్వాద్వక్రే దారిద్ర్యమాది షేత్ అంటుంది. అంటే అనగా ఇంటిని సరిగ్గా దిశలకు అనుకూలంగా నిర్మించకపోతే కులనాశనం జరుగుతుందని చెప్పిన నియమం భూమండలానికి ధ్రువాలకు సంబంధించిన సాంకేతిక నియమం. ఈ నియమం ఎంత మాత్రం ఉల్లంఘించడానికి వీలు లేదని అన్ని వాస్తు గ్రంథాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికీ 73,000 సంవత్సరాల నాటి నిర్మాణాలను చెప్పబడుతున్న ఈజిప్ట్లోని పిరమిడ్ నిర్మాతలు కూడా పాటించారు. గ్రేట్ పిరమిడ్ ఆఫ్ సియోప్స్ అనే పిరమిడ్ ఎత్తు 485 అడుగులు. అది ఆక్రమించిన స్థలం 13 ఎకరాలు ఉంటుంది. ఈ పిరమిడ్స్ నిర్మాణం ఖచ్చితంగా నిర్ణీత ఉత్తర దిశను అనుసరించి నిర్మించారు. కాబట్టి విశాల విశ్వాంతరాళంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను, కాస్మిక్ తరంగాలను తనలోనికి ఆకర్షించుకొని అందుండే వస్తువులకు శక్తిని, స్థిరత్వాన్ని ఇస్తున్నాయని యూరోపియన్ అతీంద్రియ పరిజ్ఞాన సంస్థ వారు అభిప్రాయపడుతున్నారు. అంటే దిశలో ఏ కొద్ది మార్పు వచ్చినా అనగా ఆ నిర్మాణంలో నిర్ణీత ఉత్తర దిశకు 5 డిగ్రీల తేడాతో నిర్మిస్తే ఆ మేరకు ఆ నిర్మాణంలో ఉత్పత్తి అయ్యే శక్తి తగ్గిపోతుందని ఆ సంస్థ వారు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తూ ఉంది. సారాంశం ఏమంటే గృహాది నిర్మాణాలు ఖచ్చితంగా దిక్సూచికి అనుకూలంగా నిర్మించాలని ప్రధానాంశం. అయితే మహానగరాల్లోని వీధులు దిశలకు అనుకూలంగా లేని చోట ఈ విషయంపై తొందరపడనక్కరలేదు. అక్కడ చేయవలసిన విశేష విధి విశ్వకర్మ వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. ఈ భౌతిక శక్తికి సంబంధించినదే మరొక ముఖ్య నియమం, ఆయాది సాధన. మన పూర్వపు శిల్ప ఋషులు ఆయాది వర్గ సాధన గురించి యోని ప్రాణాయవ ధామ్నం అని చెప్పారు. అంటే ఆయాది వర్గ సాధన గృహాది నిర్మాణాలకు ప్రాణం వంటిదని అభిప్రాయం. ఒక నిర్ణీత ప్రమాణం గల చేత్రీకృతం గల భూమిలో ఇంత శక్తి ఆవరించి ఉంటుందని పరమార్థం. ఏది ఏమైనా కొంత నిర్ణీత ప్రమాణం గల భూమితో కొంత శక్తి ఉత్పత్తి అవుతూ ఉంటుందనడం నిర్విధాంశం. ఆధునిక వైజ్ఞానికులు కూడా అంగీకరించిన సత్యం. నెక్స్ట్, భూగోళంపై గ్రహగతుల ప్రభావం. మనం నివసించే భూగోళంపై సూర్య కుటుంబానికి చెందింది. ఆ సూర్య కుటుంబానికి చెందిన ఇతర గ్రహాలతో పాటు ఈ భూగోళం కూడా ఆశ్రయమై ఉన్నప్పుడు ఇతర గ్రహాల ప్రభావం ఈ భూగోళం మీద నివసించే జీవరాశుల మీద పడక తప్పదు. అసలు వాస్తుశాస్త్రం అంతా గ్రహ రాజైన సూర్యుని ఆధారం చేసుకునే చెప్పబడింది. వాస్తు పురుషుడు అంటే సూర్య తేజస్సుకు రూపకల్పన. వాస్తు పురుష పరిభ్రమణం అంటే మాసవాస్తు అంటే పురుష నిర్ణయం, సూర్య గమనాన్ని అనుసరించే చెప్పబడింది. ఈ వైజ్ఞానిక సత్యం గ్రహించిన వాళ్లకు వాస్తుశాస్త్ర రహస్యం బాగా అవగతమవుతుంది. సూర్య తేజస్సు సమస్త జీవులకు ప్రాణాధారం. ఈ వైజ్ఞానిక సత్యాలను తపశ్శక్తి సంపన్నులైన మన పూర్వ ఋషులు తమ అతీంద్రియ శక్తుల సహాయంతో ఖగోళాన్ని పరిశోధించి పలానా నక్షత్ర మండలంలో పలానా గ్రహం ఉన్నప్పుడు పలానా విధంగా భూమండలం మీద జీవరాశులు ప్రభావితం అవుతాయని నిర్ధారించి చెప్పారు. పై మూల సూత్రం ఆధారంగానే భూగోళము నిద్రావస్థలో ఉన్నప్పుడు గృహాది నిర్మాణ కార్యాలు చేయరాదని నిషేధం విధించారు. తదుపరి దేశకాల పాత్రల సమన్వయం. అంటే ఏ శాస్త్ర పరిశీలనలోనైనా దేశం, కాలం, పాత్రతలు ప్రాధాన్యం వహిస్తాయి. ఉదాహరణకు పలానా రోగానికి పలానా మందు ఉపయోగిస్తుంది అని నిర్ధారింపబడి ఉంటుంది. అయితే ఆ మందును వైద్యుడు ఆ రోగి అవస్థా భేదాన్ని బట్టి చంటి పిల్లలకు ఒక విధంగాను, పెద్దలకు ఒక విధంగాను మోతాదు నిర్ణయిస్తాడు. అదేవిధంగానే గృహ నిర్మాణంలో ఉష్ణ దేశాలలో ఒక విధమైన శైలి, శీతల ప్రాంతాలలో మరో విధమైన శైలి అవలంబింపబడుతుంది. కాలం గడిచే కొద్దీ కొన్ని సమయాలలో విపరీతమైన మార్పులు వస్తాయి. ఒక కాలంలో విధి హితం అయిన నియమం మరికొంత కాలానికి నిషేధింపబడుతుంది. దాని స్థాన కాలానుగుణమైన నియమాలు శాస్త్రబద్ధమై ఆచరణయోగ్యమై సమాజం చేత ఆమోదింపబడతాయి. కాబట్టి ఇది దేశకాల పాత్రతల సమన్వయం కూడా మనం వాస్తులో గుర్తించాలని తెలుసుకోవాలి. సో నమస్కారం, స్వస్తి.